వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ప్రతిరోజు కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అతి త్వరలో మీకు డైలీ ఈవెంట్స్ కూడా మెరిట్ మైండ్స్ అందిస్తూ ఉంది. అయితే ఈ సెషన్లో మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని డిస్కస్ చేద్దాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా కనీసంగా 2 to 3 బిట్స్ ఇందులోంచి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అంత ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు కూడా వేరు నెలల్లో వేరు రోజుల్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ గుదిగుచ్చి ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి మీకు అందిస్తూ ఉంది మెరిట్ మైండ్స్. సో మరి ఏంటి ఈ అంశము అనంటే, మనకు అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యవస్థల్లో భారతీయులు అన్నమాట. సో పర్సనాలిటీస్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎన్నో వ్యవస్థల్లో, ఎన్నో ఒప్పందాల్లో, ఎన్నో కీలకమైన విషయాల్లో మన భారతీయులు భాగంగా ఉంటూ తమ ప్రతిభను చూపుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ, లేదా ఆ అంశానికి సంబంధించిన నేపథ్యాన్ని, కంటెక్స్ట్ని కానీ ఆసరాగా చేసుకొని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదటగా మనం డిస్కస్ చేస్తున్న అంశము రైట్ డిబి వెంకటేష్ వర్మ అనే వ్యక్తికి సంబంధించింది. రైట్. సో మరి ఎవరైనా అనంటే మనకు ఒక సలహా బోర్డు ఉన్నది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజార్మమెంట్ మ్యాటర్స్. డిజార్మమెంట్ అంటే నిరాయుధీకరణకు సంబంధించిన వ్యవహారాలు అన్నమాట. నిరాయుధీకరణ వ్యవహారాలకు సంబంధించిన సలహా బోర్డు అనేది ఒక బోర్డు ఉంటుంది. సో మరి ఆ బోర్డు ఎవరికి సలహాలు ఇస్తుంది? సలహా బోర్డే అంటున్నాం కాబట్టి ఎవరికి సలహాలు ఇస్తుంది? యుఎన్ సెక్రటరీ జనరల్కు సలహాలు ఇస్తుంది. వారు ఎవరైనా కానివ్వండి, సెక్రటరీ జనరల్ స్థానంలో ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆంటోనియో గుటెరస్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. రేపొద్దున వేరొక వ్యక్తి కావచ్చు. ఎవరున్నా సరే ఆ స్థానంలో వాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉద్దేశించిన బోర్డు అన్నమాట. మరి ఈ బోర్డుకు ఒక చైర్పర్సన్ ఉంటారు. ఇంత ప్రతిష్టాత్మకమైనదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణ చేసేందుకు ఉద్దేశించిన అత్యంత కీలకమైన బోర్డులో భారతదేశానికి చెందిన వ్యక్తి డిబి వెంకటేష్ వర్మ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. రైట్. సో మరి క్వశ్చన్ ఏమని అడగొచ్చు? డిబి వెంకటేష్ వర్మ ఇటీవలే ఏ కీలకమైన బాధ్యతలను స్వీకరించినారు, లేదా ఏ సలహా బోర్డులో సభ్యుడిగా ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ మనం డిజార్మమెంట్ అంటున్నాం, నిరాయుధీకరణ. ఆయుధాలు లేకపోతే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది ఏర్పడుతుంది. సో అశాంతి ఎందుకు అనంటే ఆయుధాలు ఉండడమే. సో ఒకవైపు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిందలు, ప్రతినిందలు, అదేవిధంగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ఆయుధాలు అనేవి పెరిగిపోతున్నాయి. సో ఈ విధంగా ఆయుధాలు లేకుండా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తే శాంతి ఈరోజు కాకపోయినా రేపు మనకు దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఈ బోర్డుని ఏర్పాటు చేసినారు. మరి ప్రపంచవ్యాప్తంగా మనకు నిరాయుధీకరణకు సంబంధించిన ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సో అవి ఎగ్జామినేషన్కు మనకు అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. సో మొదట మనం గాన చూస్తే ఎన్పిటి. సో ఎన్పిటి న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము. సో తెలుగులో చెప్తున్నాను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందము. సో మరి ఈ ఒప్పందం మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1970 మార్చ్ 1970 మార్చ్ 5వ తేదీన అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ఏం చేసింది? అణ్వస్త్ర దేశాలను గుర్తించింది. ఓకే, ఏ దేశాలైతే అఫీషియల్గా, అధికారికంగా న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్ అంటున్నామో వాటిని ఈ ఒప్పందం ద్వారా గుర్తించారు. మరి అలాంటి దేశాలు ఏమున్నాయి అనంటే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందినాయి. ఆల్ ద పర్మనెంట్ మెంబర్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్. మరి ఏమేమి ఉన్నాయి అవి అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, రైట్, చైనా. సో ఈ 5 దేశాలు మనకు న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీలో అధికారికంగా అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపును పొందినాయి. మరి అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు
ఓకే పొందని దేశాలు ఉన్నాయంటే రైట్ అణ్వాయుధాలు కలిగి అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందనివి. ద కంట్రీస్ విచ్ పొసెస్ న్యూక్లియర్ వెపన్స్ బట్ వర్ నాట్ రికగ్నైజ్డ్ అండర్ దిస్ ట్రీటీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇండియా ఉంది, ఓకే, భారతదేశం మన దేశం ఉంది, పాకిస్తాన్, ఓకే, పాకిస్తాన్ ఉంది. సో అదేవిధంగా మనకు ఓకే ఇజ్రాయిల్, ఓకే, ఇజ్రాయిల్ అండ్ నార్త్ కొరియా, ఇజ్రాయిల్ అండ్ నార్త్ కొరియా, ఇజ్రాయిల్ అండ్ నార్త్ కొరియా. సో ఈ 4 దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి, బట్ ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర దేశాలుగా ఇవి లేవు. ఎందుకు అనంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది మనకు 1967, ఓకే, 1967 1 జనవరి ఈ కట్ ఆఫ్ డేట్ లోపు అణ్వస్త్రాలు కలిగిన దేశాలన్నింటినీ కూడా అణ్వాయుధ దేశాలుగా గుర్తించినారన్నమాట. మరి మనం ఈ డేట్ తర్వాత అణ్వాయుధాలను డెవలప్ చేసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1974లో తొలిసారి, 1998లో రెండవసారి. తొలిసారి డెవలప్ చేసుకున్నప్పుడు మనకు ప్రధానిగా ఇందిరాగాంధీ, రెండవసారి డెవలప్ చేసుకున్న ప్రధానమంత్రిగా మనకు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఆ సమయంలో మనం ఈ అణ్వాయుధాలను ప్రోగు చేసుకున్నాం, రైట్. సో మన తర్వాత పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియాలు కూడా డెవలప్ చేసుకున్నాయి. ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత డెవలప్ చేసుకున్నాం కాబట్టి మనకు రైట్ ఈ ఒప్పందం ప్రకారం న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ కాదు మనం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు అంటే 9 దేశాల వద్ద ఉన్నాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసి అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు 5. ఈ అణ్వాయుధాలు కలిగి దీనిపై ఒప్పందం చేయని దేశాల సంఖ్య 4. సో ఇట్లా ఏ కోణంలో అయినా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అనేది మనకుంది. సో ఇది నిరాయుధీకరణ దిశగా తీసుకువెళ్ళే ఒక ఒప్పందము. నెక్స్ట్ బయాలజికల్ వెపన్స్ ట్రీటీ. సో అంటే జీవ ఆయుధాల ఒప్పందం అన్నమాట. బయాలజికల్ వెపన్స్ ట్రీటీ అంటే జీవ ఆయుధాల ఒప్పందం. సో మరి ఈ జీవ ఆయుధాల ఒప్పందము మార్చ్ 26, 1975న అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారం జీవ ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా మనకు నిషేధించినారు. నిజంగా చెప్పాలంటే మనకు వెపన్స్ 2 రకాలు, డిస్ట్రక్టివ్ వెపన్స్, నాన్ డిస్ట్రక్టివ్ వెపన్స్. అంటే పెద్ద ఎత్తున మనకు ఓకే విధ్వంసం చేసే ఆయుధాలు లైక్ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఇట్లాంటివన్నీ. నాన్ డిస్ట్రక్టివ్ అంటే పెద్దగా మనకు డిస్ట్రక్ట్ చేయవు, చిన్న చిన్న ఆర్మ్స్ అంటే పిస్టల్, గన్ ఇట్లాంటివి అన్నమాట. సో ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఈ ఆయుధాలను వినియోగిస్తారో అక్కడ విధ్వంసం సృష్టించే వాటిని నిషేధించినారు. సో మనకు బయాలజికల్ వెపన్స్ ట్రీటీ మార్చ్ 26, 1975 నాడు అమల్లోకి వచ్చింది. సో భారతదేశం కూడా దీన్ని రాటిఫై చేసింది. ఎన్పిటీలో అయితే ఇండియా ఇప్పటిదాకా సంతకం చేయలేదు. ఈ ఎన్పిటీలో అణ్వాయుధాలు కలిగి సంతకం చేయని దేశాలు ఈ 4. అయితే సంతకం చేసి నిష్క్రమించిన దేశం ఏదంటే నార్త్ కొరియా. సో నార్త్ కొరియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ సైన్డ్ అండ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఎన్పిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక ముఖ్యమైనది రైట్ సిటీబీటీ, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. 1997లో కుదిరింది, బట్ ఇప్పటి వరకు ఇది అమల్లోకి రాలేదు. సో అమెరికా కూడా ఇందులో సంతకం చేసింది కానీ ఆ దేశ పార్లమెంట్ వ్యవస్థ దీన్ని అంగీకరించలేదు. సో కాబట్టి ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. సమగ్ర పరీక్ష నిషేధ ఒప్పందం అన్నమాట ఇది. సో మరి ఇది కూడా నిరాయుధీకరణ చేసేందుకు ఉద్దేశించింది. ఇంకొకటి ఏమైనా ఉందా అంటే TPNW అని మరొకటి ఉంది, TPNW. సో టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సో అణ్వాయుధాల సంపూర్ణ నిషేధ ఒప్పందం అంటాం. టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పి TPNW అని చెప్పి మరొక ఒప్పందం మనకుంది. సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2021. సో ఇక్కడ వేరే పేజీలో రాస్తున్నాను, ఓకే. సో 2021 22 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. సో TPNW అంటాం, ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ ఒప్పందానికి సంబంధించి మనకు జూన్ నెలలో అంటే మేలో స్టార్ట్ అయ్యి జూన్ నెల వరకు ఒక సమావేశం కొనసాగింది. ఏ విధంగా దీన్ని ఇది అమల్లోకి వచ్చింది, బట్ ఏ విధంగా ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచాన్ని నిరాయుధీకరణ దిశగా, డిజార్మమెంట్ దిశగా తీసుకెళ్దామని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది అనమాట. సో 2021 22 జనవరి అమల్లోకి వచ్చింది. సో ఈ 22 జనవరి అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ మనకు. ఇప్పుడు 2015
2015 22 జనవరిన బేటీ బచావ్ బేటీ పడావ్ అనే పథకం ప్రారంభమైంది. మనకు బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్కు బేటీ బచావ్ బేటీ పడావ్ నేటికి కూడా అమలవుతుంది. 2021 22 జనవరిన మనకు TPNW ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అమల్లోకి వచ్చింది. 2024 22 జనవరిన మనకు 2024లో అయోధ్యలోని రామాలయానికి భూమి పూజ చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇదే రోజున 2024 జనవరి 24న భారతదేశంలో సౌరశక్తికి సంబంధించి కీలకమైన అంశాలను ప్రస్తావించినారు. ఆ తర్వాత ఈ అంశాలన్నింటినీ సంతరించుకొని PM సూర్యఘర్ యోజన అనే పథకం స్టార్ట్ అయింది. మనకు అదే సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. బట్ ప్రకటన 2024 22 జనవరిని వచ్చింది. సో 2024 22 జనవరికి ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్, 2021లో ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ 2024లో మనకు రామాలయానికి భూమి పూజ PM సూర్యఘర్ యోజన పథకం ప్రాథమికంగా ప్రకటన చేసినారు. రైట్. సో ఇది మనకు DB వెంకటేష్ వర్మ. మరి ఓకే, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కి సలహా బోర్డు ఉంది. ఈ సలహా బోర్డులో కీలకమైన సభ్యుడు ఎవరు అంటే DB వెంకటేష్ వర్మ చైర్పర్సన్గా ఉన్నారు. మన భారతదేశానికి చెందినవాడు, దౌత్యవేత్త. రైట్. సో ఇది మనకు మొదటి అంశం. నెక్స్ట్గా మనం పరిశీలిస్తే AI సైంటిఫిక్ ప్యానెల్. సో ఐక్యరాజ్య సమితి ఒక శాస్త్రవేత్తలతో కూడిన ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. దేనికోసము అనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధకు సంబంధించి అధ్యయనం చేయడం కోసము. మరి ఈ కృత్రిమ మేధకు సంబంధించిన శాస్త్రీయపరమైన అధ్యయనం చేయడానికి 40 మందితో ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్లో భారతదేశానికి చెందిన రవీంద్రన్ భాగంగా ఉన్నారు. IIT మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ ఈయన. సో ఈ సైంటిఫిక్ ప్యానెల్ తన ప్రాథమిక నివేదికను, ప్రైమరీ రిపోర్ట్ను ఆల్రెడీ UNOకు అందించింది. సో ఈ ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రానున్న అంటే ఆగస్ట్ మంత్లో రానున్న మనకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సో ఈ రవీంద్రన్ అండ్ ఆయన కాకుండా ఇంకా 39 మంది సభ్యులు కలిసి రూపొందించిన ప్రైమరీ రిపోర్ట్ అన్నమాట, ప్రాథమిక నివేదిక. సో ఏమని చెప్పినారు, మనకు ఏజెంటిక్ AI వ్యవస్థలు, అదర్ AI యాప్స్ అన్నీ రెట్టింపు అవుతున్నాయి, చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గవర్నెన్స్, పరిపాలనా అంశాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ AI బాగా పెరుగుతూ పోతుంది. ఎట్ ద సేమ్ టైం అంతరాలను కూడా సృష్టిస్తుంది. దీన్ని వినియోగించుకుంటున్న వాళ్ళు వేగంగా దూసుకెళ్తుంటే వినియోగించుకునే సామర్థ్యం లేని వాళ్ళు వెనకబడిపోతున్నారు. సో వీటన్నిటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి కూడా ప్రాథమిక నివేదికలో ఈ గ్రూప్ పేర్కొంది. మరి ఈ గ్రూప్లో ఉన్న భారతీయుడు ఎవరంటే రవీంద్రన్. మొత్తం ఇందులో ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్ ఉన్నారు. రైట్. సో ఇది అంతర్జాతీయ వ్యవస్థలో మరొక భారతీయుడు ఈయన రవీంద్రన్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావచ్చు. డిజార్మమెంట్ బోర్డులో ఎవరు, AI సైంటిఫిక్ ప్యానెల్లో ఎవరు, ఇంకా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు అని చెప్పి మనకు అడిగే అవకాశం ఉంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు ఉంటాయి. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 6 ఆర్గాన్స్. మరి ఈ 6 ఆర్గాన్స్లో మనకు ఇకోసాక్ కూడా ఒకటి. సో ఇకోసాక్ అని అంటే ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, దీన్నే తెలుగులో సామాజిక ఆర్థిక మండలి అంటారు. ఇకోసాక్ అంటారు, సామాజిక ఆర్థిక మండలి. సో ఈ సామాజిక ఆర్థిక మండలిలో రకరకాల కమిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమిటీ ఆన్ ఎకానమిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. ఓకే, చాలా కమిటీలు ఉంటాయి. కమిటీ ఆన్ NGOs అని, కమిటీ ఆన్ సర్వీసెస్ అని చెప్పి చాలా కమిటీస్ ఉంటాయి. సో ఇక్కడ చెప్తున్న కమిటీ ఏంది, ఇకోసాక్లోనే భాగంగా కమిటీ ఆన్ ఎకానమిక్, సోషల్, కల్చరల్ రైట్స్ అంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ. సో మరి ఈ సామాజిక, ఆర్థిక,
సాంస్కృతిక హక్కుల కమిటీలో భారతదేశానికి చెందిన ప్రీతి శరణ్ అనే మహిళ సభ్యత్వాన్ని పొందినారు. ఓకే, ఇకోసాక్లో భాగంగా ఉంటుంది. ఇకోసాక్ అంటే మనకు 54 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ఆర్గాన్, ఒక అంగము. సో ఇకోసాక్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి అని అంటే 54 కంట్రీస్ ఉంటాయి. సో ఇకోసాక్ కన్సిస్టింగ్ ఆఫ్ 54 కంట్రీస్, రైట్. సో మరి ఈ ఇకోసాక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు అని అంటే ఆర్కాట్ రామస్వామి ముదలియార్. ఓకే, ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అన్నమాట ఫౌండర్, చైర్మన్ అంటాం. అంటే మొట్టమొదటి చైర్మన్ అన్న. అసలు ఇకోసాక్ను ఎస్టాబ్లిష్ చేసిందే ఆయన పేరు ఆర్కాట్ రామస్వామి ముదలియార్. సో ఈయన కర్నూలు జిల్లాలో పుట్టిన వ్యక్తి, రైట్. సో ప్రీతి శరణ్ అన్నమాట. ఇప్పుడు మనం వార్తల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రీతి శరణ్. ఎవరు ఈవిడ అంటే కమిటీ ఆన్ ఎకానమిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్లో భాగంగా జాయిన్ అయ్యారు. సో ఇది మనకు మరొక అంశము, మరొక వార్తల్లో వ్యక్తి. ఎవరైనా చూసినా మనము సో మొత్తం కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థలు ఇవన్నీ. యుఎన్ఓలు అంటే అక్కడే ఉంటాయి కదా. సో డిబి వెంకటేష్ వర్మ, నిరాయుధీకరణ. రెండవ వ్యక్తి మనకు రవీంద్రన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మూడవ వ్యక్తి ప్రీతి శరణ్, సో ఎకానమిక్, కల్చర్ అండ్ ఒక సోషల్ రైట్స్ కమిటీలో భాగంగా ఈవిడ మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. షీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే విధంగా అంతర్జాతీయ వేదికలపైన అవార్డులు పొందిన భారతీయులుగాన మనం చూస్తే ఇక్కడ మనకు మేజర్ అభిలాషా బారాక్ అని చెప్పి ఉన్నారు. మేజర్ అభిలాషా బారాక్. సో ఈవిడకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. ఏంటంటే యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, రైట్. సో ఇది మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుగా చెప్పుకోవచ్చు, రైట్. ఏంటి అవార్డు పేరు అని అంటే యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో ఎక్కడైతే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా విధులు నిర్వహిస్తూ ఆయా ప్రదేశాల్లో లింగ సమానత్వం సో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇచ్చే అవార్డు. సో ఈ అవార్డును పొందిన భారతదేశపు 3వ వ్యక్తి అండ్ 2వ మహిళగా ఈమెను చెప్పుకోవచ్చు మనం. మరి మొదటి వ్యక్తి ఎవరు అనంటే సుమన్ గవాన్. ఓకే, సుమన్ గవాన్ అనే వ్యక్తి తొలి వ్యక్తిగా 2019లో ఆయన ఈ అవార్డును పొందినారు. సో రెండవ వ్యక్తి రాధికా సేన్. ఓకే, రెండవ వ్యక్తి ఎవరంటే రాధికా సేన్. సో ఇప్పుడు తాజాగా 3వ వ్యక్తి అభిలాషా బారాక్. సో మొత్తం ఎన్నో వ్యక్తి అంటే 3వ వ్యక్తి, ఎన్నవ మహిళ అంటే 2వ మహిళ. ఎందుకంటే తొలి మహిళ రాధికా సేన్ అయితే ఈమె 2వ మహిళ అవుతారు. సో ఆ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు ప్రకటించే ప్రతిష్టాత్మకమైన మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకుంది ఎవరు అని అంటే మేజర్ అభిలాషా బారాక్ దీన్ని దక్కించుకున్నారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సో డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక పథకము ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఈ డాగ్ హమ్మర్స్కోల్డ్ అంటే యాక్చువల్గా ఎవరు ఈయన? సో ఈయన రైట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా పనిచేసినారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడు. ఈవెన్ ఈరోజు కూడా ద యంగెస్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఆ పదవిలో ఉంటూ విధుల్లో భాగంగా మరణించిన ఏకైక వ్యక్తి కూడా ఇతనే. ద ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ డైడ్ వైల్ ఆన్ డ్యూటీ. సో తన విధులలో భాగంగా విమానంలో ప్రయాణిస్తూ మరణించినాడు అనమాట. శాంతిని స్థాపించడం కోసం చేసే ప్రయాణం ఆయనను బలి తీసుకుంది. విమాన ప్రమాదంలో చనిపోయినారు. సో డాగ్ హమ్మర్స్కోల్డ్, రైట్. అయితే ఈయన పేరు మీద ఒక మెడల్ను ప్రకటించినారు 1997 22 జూలై. నిన్ననే 22 జూలై అనుకుంటా, రైట్. సో 1997 22 జూలై అప్పుడు ఈ మెడల్ని ఎస్టాబ్లిష్ చేసి అండ్ ప్రతి ఏడాది ప్రకటిస్తూ వస్తున్నారు. సో విధుల నిర్వహణలో భాగంగా అమరులైన సోల్జర్స్కు ఇచ్చే అవార్డు ఇది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఈ అవార్డు భారతదేశానికి చెందిన 2 అమరులైన సైనికులకు దక్కింది. ఎవరు వాళ్ళు అంటే హవిల్దార్ హర్భజన్ సింగ్, నెక్స్ట్ వచ్చేసి నాయబ్ సుబేదార్ సుజిత్ కుమార్ ప్రధాన్. వీళ్ళిద్దరు కూడా
డాగ్ హమ్మర్స్కోల్డ్ మెడల్లు ఎంపికైనారు. సో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో తమ విధులను నిర్వహిస్తూ అందులో భాగంగా వీరు ప్రాణాలు కోల్పోయినారు. సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ అవార్డుకు వీళ్ళిద్దరు కూడా ఎంపికయ్యారు. సో ఈ అవార్డును ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదే 1997లో మనకు సిటీబీటీ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది చేసినారు. బట్ ఇది ఇప్పటికి కూడా నేటికి కూడా అమల్లోకి రాలేదు. రైట్. సో మరొక అగ్రిమెంట్స్ ఏమున్నాయి? ఎన్పిటి ఉంది, బయాలజికల్ వెపన్స్ ట్రీటీ ఉంది, TPNW ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి మరొకసారి గుర్తు చేస్తున్నా. ఒకసారి ఒక సంవత్సరం వచ్చినప్పుడు అందులో కీలకమైన అంశాలను ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. రైట్. సో ఇది మనకు ఈ మరొక అంశము. అండ్ ఇప్పటిదాకా మనం అన్నీ కూడా న్యూయార్క్ కేంద్రంగా చూసినాం. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చూద్దాము అనంటే జమైకా కేంద్రంగా పనిచేసే వ్యవస్థలు. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. UNCLOS అని ఒకటి ఉంది మనకు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనేది మీకు జియోగ్రఫీలో వస్తుంది, ఎన్వైర్న్మెంట్లో కూడా వస్తుంది. 1982కు సంబంధించింది ఇది. 1982 1982లోనే నబార్డు కూడా ఏర్పాటైంది మనకు. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగం అది. సో మరి ఈ UNCLOS మనకు 2 వ్యవస్థలను ఏర్పాటు చేసింది. సో ఏంటా 2 వ్యవస్థలు అనంటే మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఒక వ్యవస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో మరొక వ్యవస్థ ఏంటి అని అంటే మనకు ITLOS అంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ ద లా ఆఫ్ సీ. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ ద లా ఆఫ్ సీ. సో ITLOS ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ ద లా ఆఫ్ సీ అనే 2 వ్యవస్థలను ఏర్పాటు చేసింది. మరి ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది జమైకాలోని కింగ్స్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 కూడా మనకు 1994 16th నవంబర్న ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థలు. 16th నవంబర్న. రైట్. సో మరి ఈ 1994లో మనకు SR బొమ్మాయి కేసులో జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది. రైట్. 16th నవంబర్ చాలా ఇంపార్టెంట్ డేట్. యునెస్కోను ఎస్టాబ్లిష్ చేసింది 16th నవంబర్ నాడే. 1945 నవంబర్ 16th యునెస్కోను ఎస్టాబ్లిష్ చేసినారు. అదేవిధంగా మనకు 1992 నవంబర్ 16th ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్ వచ్చింది. రిజర్వేషన్లు 50% మించరాదని చెప్పి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది అదే కేసులో. 1994 నవంబర్ 16th ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఏర్పాటైంది. సో ఈ ఏడాది మనకు జనవరి 17th మనకు హైసీస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. ఆ ట్రీటీ దీనికి సంబంధించింది. సో ఈ ఏడాది మనకు కుదిరిన ఈ ఏడాది అమల్లోకి వచ్చిన ట్రీటీస్కు సంబంధించిన ఒక సెషన్ కూడా అతి త్వరలో మెరిట్ మైండ్స్ మీకు అందిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఇదే రోజున మనకు ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పడింది. లా ఆఫ్ సీకి సంబంధించిన ఒక అంతర్జాతీయ ట్రిబ్యునల్ అనమాట. సో ఈ జలాలకు సంబంధించి వివాదాలు ఏర్పడినప్పుడు ఈ ట్రిబ్యునల్ వాటిని పరిష్కరిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంతటి ప్రతిష్టాత్మకమైన ట్రిబ్యునల్లో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు సభ్యత్వాన్ని పొందినాడు. ఎవరైనా అంటే బిమల్ ఎన్ పటేల్, ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ ఎన్ పటేల్ వారు స్థానాన్ని పొందినారు. రైట్. ఎమినెంట్ జ్యూరిస్టినా అండ్ ఎందులో ఇప్పుడు ఉన్నారంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆఫ్ ద లా ఆఫ్ సీ. సో ఇందులో భాగాన్ని పొందినారు. సో ఈ విధంగా జమైకా కేంద్రంగా పనిచేసే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు భారతీయులు చేరినారు. సో ముందుగా మనం న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే UNO వ్యవస్థలన్నీ కూడా చూసినాము. సో UNOలో మనకు వెంకటేష్ వర్మ, ఆ తర్వాత ఎవరిని చూసినాం మనము, రవీంద్రన్ చూసినాం, ఆ తర్వాత ప్రీతి శరణ్ అనే ఒక మహిళను చూసినాము, ఆ తర్వాత అభిలాషా బరాక్ చూసినాం, తర్వాత 2 మేజర్లు హర్భజన్ సింగ్ అండ్ మరొక సుజిత్ కుమార్ని చూసినాం. ఇప్పుడు బిమల్ ఎన్ పటేల్ అనే ఒక వ్యక్తి కూడా మనకు వార్తల్లో ఉన్నారు. రైట్. సో అండ్ నెక్స్ట్ మనం వస్తే ఇంకా వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థలుగాన మనం చూస్తే అమెరికాలో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశానికి చెందిన నీల్కాంత్ మిశ్రా అపాయింట్ అయినారు. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రపంచ బ్యాంకులో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ బ్యాంకులో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్యనిర్వాహక డైరెక్టర్ ఎవరంటే నీల్కాంత్ మిశ్రా. మరి ఈ వరల్డ్ బ్యాంక్కి నాయకత్వం వహిస్తుంది భారత సంతతికి చెందిన వ్యక్తి, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అజయ్ బంగా. అండ్ నెక్స్ట్ మరి నీల్కాంత్ మిశ్రా
ఎవరి ప్లేస్లో ఆయన అపాయింట్ అయినారంటే పరమేశ్వరన్ అయ్యర్ అనే వ్యక్తి ప్లేస్లో అపాయింట్ అయినారు. పరమేశ్వరన్ అయ్యర్. మరి ఈ పరమేశ్వరన్ అయ్యర్ వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కాకముందు ఆయన నీతి ఆయోగ్ సీఈఓగా కూడా పనిచేసినారు. సో నీతి ఆయోగ్, అండ్ ఈ నీతి ఆయోగ్కే మనకు కొత్త సీఈఓ అనురాగ్ జైన్. సో మీరు ఈరోజు అన్ని పేపర్లలో చూడండి, ఈరోజు నేను 23 జూలై నాడు రికార్డింగ్ చేస్తున్న సెషన్ ఇది. సో అనురాగ్ జైన్ ఈరోజు అపాయింట్ అయినారు మనకు అనురాగ్ జైన్. సో ఓకే, సో మన నీతి ఆయోగ్ సీఈఓ అనగానే ఏం గుర్తుకు రావాలా? అనురాగ్ జైన్. సో అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్లో నీలకాంత్ మిశ్రా. ఎవరి ప్లేస్లో? పరమేశ్వరన్ అయ్యర్. పరమేశ్వరన్ అయ్యర్ ఇంతకుముందు నీతి ఆయోగ్ సీఈఓ, ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓ అనురాగ్ జైన్. 3 ఒకదానికొకటి లింక్ పెట్టుకుంటే గుర్తుండిపోతాయి మనకు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకాంత్ మిశ్రా, వరల్డ్ బ్యాంక్ని సారథ్యం వహిస్తుంది అజయ్ బంగా. అదేవిధంగా మనకి ఇదే వాషింగ్టన్ కేంద్రంగా మరొక సంస్థ ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. మరి ఈ ఆర్గనైజేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉర్జిత్ పటేల్. సో భారతదేశానికి చెందిన ఉర్జిత్ పటేల్ ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినారు ఉర్జిత్ పటేల్. అదేవిధంగా డిమానిటైజేషన్ అంటే పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ఆర్బీఐకి గవర్నర్గా ఉర్జిత్ పటేలే ఉన్నారు. సో రఘురామ్ రాజన్ తర్వాత ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ అయినారు. తర్వాత శక్తికాంత్ దాస్ అయినారు. సో ఇప్పుడు మరొక సంజయ్ అని చెప్పి ఉన్నారు. ఓకే, సంజయ్ మల్హోత్రా, రైట్. సో ఇది మనకు వరల్డ్ బ్యాంక్. అండ్ అల్టిమేట్గా మనకు న్యూయార్క్ అండ్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్లో పనిచేసిన వాళ్ళన్నా ఎప్పుడంటే అమెరికన్ కాంటినెంట్లో ఇవన్నీ కూడా మనం చూసినాము. సో లాస్ట్కు ర్యాపిడ్గా ఒక్కసారిగా రివ్యూ చేస్తాను, సో పూర్తిగా మీకు గుర్తుండిపోయేలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్స్. సో ఫ్రాన్స్లోని ప్యారిస్లో మనకు యునెస్కో ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఉంటుంది, ఓఈసీడీ ఉంటుంది, అదేవిధంగా ఎఫ్ఏటిఎఫ్ అనే వ్యవస్థ కూడా ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్ అని అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రైట్. సో ఏ దేశాలైనా సరే మనీ లాండరింగ్ జరగకుండా, మనీ లాండరింగ్ అని అంటే తప్పుడు పద్ధతుల్లో డబ్బును లేదా ఆదాయాన్ని ఆర్జించే పద్ధతులను మనీ లాండరింగ్ అంటారు. దేశాలలో మనీ లాండరింగ్ జరగకుండా, అదేవిధంగా టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఉగ్రవాదులకు డబ్బులు చేరకుండా చూసే వ్యవస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో మనీ లాండరింగ్ జరగకుండా, టెర్రర్ ఫైనాన్సింగ్ జరగకుండా మనకు ఓకే ఈ ఎఫ్ఏటిఎఫ్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో ఈ ఎఫ్ఏటిఎఫ్ను ఎవరు ఏర్పాటు చేసినారంటే G7 కూటమి ఏర్పాటు చేసింది. ఎఫ్ఏటిఎఫ్ను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే G7 అనే ఒక కూటమి, రైట్. సో మరి ఈ G7 అనే ఈ కూటమి, ఓకే, G7 అనే ఈ కూటమి ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1989లో. 1989లో ఎఫ్ఏటిఎఫ్ను ఏర్పాటు చేసింది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మరి ఇందులో భారతదేశం కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఏం చేస్తుందని చెప్పినాను? మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్, ఉగ్రవాదులకు డబ్బు అందించే దేశాలపైన, మనీ లాండరింగ్కు పాల్పడే దేశాలపైన చర్యలు తీసుకుంటుంది, రైట్. మరి అట్లా ఏదైనా దేశం పాల్పడితే గ్రే లిస్ట్లో చేరుస్తుంది, గ్రే లిస్ట్. సో గ్రే లిస్ట్లో చేరిస్తే ఏమవుతుంది అంటే ఆ దేశానికి ఎక్కడి నుంచి కూడా నగదు అందదు, ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేదా బ్రిక్స్ బ్యాంక్ కావచ్చు, యూరోపియన్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంకు కూడా లోన్స్ ఇవ్వదన్నమాట, రైట్. అండ్ గ్రే లిస్ట్ అంటే ఒక హెచ్చరిక లాంటిది. మరి ఓకే, కొంత టాస్క్ ఇస్తారు, నువ్వు ఈ పనులు చేయి, నీ దేశంలో మనీ లాండరింగ్ జరుగుతుంది, లేదా నీ దేశం నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్తూ ఉన్నాయి, నువ్వు కట్టడి చేయి, నువ్వు కట్టడి చేయకపోతే నేను బ్లాక్ లిస్ట్లో చేరుస్తామంటారనమాట. సో గ్రే లిస్ట్ అనేది ఒక హెచ్చరిక లాంటిది. మరి బ్లాక్ లిస్ట్లో చేరిస్తే ఏమవుతుంది? బ్లాక్ లిస్ట్లో చేరిస్తే ఇతర దేశాలు కూడా అప్పులు ఇవ్వవు. గ్రే లిస్ట్లో చేరిస్తే కేవలం బ్యాంకులు మాత్రమే ఇవ్వవు, ఇతర దేశాలు సహాయం చేస్తాయి. బ్లాక్ లిస్ట్లో చేరిస్తే ఇతర దేశాలు కూడా అప్పులు ఇవ్వవు. అప్పుడు ఏమవుతుంది? ఇన్ కేస్ ఏదైనా దేశం ఇస్తే ఏం చేస్తారు? ఆ దేశాన్ని కూడా గ్రే లిస్ట్లో చేరుస్తారు. కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. సో ఈ విధంగా మనకు 1989లో ఎఫ్ఏటిఎఫ్ ఏర్పడింది. ఇంత ప్రతిష్టాత్మకమైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు భారతదేశానికి చెందిన ఓకే మనకు వివేక్ అగర్వాల్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతను స్వీకరించినారు. సో ఈ ఎఫ్ఏటిఎఫ్కు వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి భారతీయుడిగా ఆయన ఒక పేరును నమోదు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి ఇప్పుడు వైస్ చైర్మన్ ఎవరనంటే వివేక్ అగర్వాల్, భారతదేశానికి చెందిన వ్యక్తి అన్నమాట ఈయన, రైట్.
సో కల్చరల్ మినిస్ట్రీలో సెక్రటరీగా ఉండినారు. ఇప్పుడు ఈ బాధ్యతలను కూడా ఆయన స్వీకరించినారు. రైట్, మరి ఈ FATF అన్నది ఈ సంవత్సరం ఇరాక్ అండ్ బోస్నియా అనే దేశాలను కూడా గ్రే లిస్టులో చేర్చింది. సో ఆ విధంగా ఈ రీసెంట్గా కండక్ట్ చేసిన సమావేశం అనమాట. ఈ సమావేశంలోనే ఇరాక్ బోస్నియాలను గ్రే లిస్టులో చేర్చడంతో పాటు భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. మరి ఈ FATF ఎప్పుడు ఏర్పాటైందని చెప్పినాను అంటే 1989లో ఏర్పాటైంది. మరి 1989లో అత్యంత కీలకమైన డెవలప్మెంట్ మనకు ఏముంది అని అంటే 1989లో 1 జనవరి నాడు మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అమల్లోకి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోవాలి, మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1989 1 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఉద్దేశించింది. ఇట్ ఈస్ మెంట్ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్. మరి ఎప్పుడు ఈ ఒప్పందం కుదిరింది అంటే 1987. 1987 16th సెప్టెంబర్న కుదిరిన ఒప్పందం ఇది. సో ఇది అమల్లోకి రావడం మాత్రం 1989 1 జనవరి నాడు అమల్లోకి వచ్చింది. సో 1987 6 సెప్టెంబర్. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16th ఓజోన్ డే అని మనము నిర్వహిస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ 16 సెప్టెంబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్ ఓజోన్ డే. సో మరి ఇదే 1989లో మనకు చిల్డ్రన్ రైట్స్ కూడా అమల్లోకి వచ్చినాయి. సో బాలల హక్కులు అన్నమాట. సో బాలల హక్కులను గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ 1989లో అమల్లోకి తీసుకొని వచ్చింది. సో హ్యూమన్ రైట్స్ ఎప్పుడు వచ్చినాయంటే డిసెంబర్ 10th 1948 నాడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నమాట, సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన. సో వచ్చే ఏడాది డిసెంబర్ 10th నాటికి 2027 డిసెంబర్ 10th నాటికి ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన చేసి 80 సంవత్సరాల నేపథ్యంలో ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, సో ఇది మనకు అంతర్జాతీయ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులకు సంబంధించింది. సో క్విక్గా గ్లాన్స్ ఒకసారి చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు డిబి వెంకటేష్ వర్మ మనకు ఎందులో ఉన్నారు, నిరాయుధీకరణకు సంబంధించింది, డిజార్మమెంట్ మ్యాటర్స్కు సంబంధించిన దాంట్లో ఉన్నారు. డిబి వెంకటేష్ వర్మ తర్వాత మనకు ఎవరున్నారు అనంటే రవీంద్రన్, సైంటిఫిక్ పానెల్ ఆన్ AI. అండ్ నెక్స్ట్ ఇతని తర్వాత ప్రీతి సరన్, ఎకానమిక్, సోషల్ అండ్ కల్చరల్ దానికి సంబంధించి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మేజర్ అభిలాషా బరాక్. అండ్ ఆ తర్వాత మనకు హర్భజన్ సింగ్ అండ్ సుజిత్ కుమార్ ప్రధాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫెసర్ బిమల్ ఎన్ పటేల్, ట్రిబ్యునల్ లా ఆఫ్ సీలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నీల్కాంత్ మిశ్రా, వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వివేక్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ FATF. సో మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.